హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చేసి మనము ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ కూడా శుభవార్త అండి. సో ఇప్పుడే అందిన వార్త. ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్‌పీఎస్ చందాదారులకు బిగ్ అలర్ట్ అండి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ పీఎఫ్ఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ పెన్షన్ పథకం సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేందుకు సరికొత్త సెక్యూరిటీ లేయర్ అనేది తీసుకుని వచ్చిందండి. అదే దాని పేరే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే అంటారు. సో సిఆర్ఏ సిస్టంలో అయితే పాస్వర్డ్ సహాయంతో లాగిన్ అయ్యే వినియోగానికి ఈ కొత్త రూల్ వర్తించడం తప్పనిసరిగా వారు ఆధార్ అథెంటికేషన్తోనే లాగిన్ కావాల్సి అయితే ఉంటుందండి. ఈ కొత్త రూల్స్ అనేవి వచ్చే నెల ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు మార్చి 15, 2024 మార్చి 15 అంటే ఈ నెల 15వ తేదీన ఒక సర్క్యులర్ అయితే జారీ చేసిందండి పిఎఫ్ఆర్డీఏ. సో ఇక పిఎఫ్ఆర్డీఏ తీసుకుని వచ్చిన ఈ కొత్త సెక్యూరిటీ లేయర్ ద్వారా పలు బెనిఫిట్లు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ విధానం అనేది సిఆర్ఏ సిస్టమ్ని గుర్తు తెలియని వ్యక్తులు యాక్సెస్ చేస్తే రిస్క్ గణనీయంగా తగ్గుతుందండి. సో అంటే ఎవరైనా హ్యాక్ చేసే ఆ రిస్క్ అనేది ఆల్మోస్ట్ లేనట్టే అండి. సో అలాగే ఈ అదనపు సెక్యూరిటీ లేయర్ అనేది ఎన్‌పీఎస్ భాగస్వామ్య ప్రయోజనాలను కాపాడుతుంది, ట్రాన్సాక్షన్ సురక్షితంగా నిర్వహించేందుకు దోహదపడుతుంది. అలాగే ఖాతాదారులు పిఎఫ్ఆర్డీఏ తాజా సర్క్యులర్ ప్రకారం ఆధార్ ఆధారిత లాగిన్ అంటే ఆధార్తో లాగిన్ అనేది ప్రస్తుతం యూజర్ ఐడి, పాస్వర్డ్ అలాగే ఆధార్తో ఇంటిగ్రేట్ చేయబడుతుంది. కాబట్టి దీని ద్వారా సెంట్రల్ రికార్డ్ సిఆర్ఏ సిస్టమ్ యాక్సెస్ చేసేందుకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది అవసరం అవుతుంది. దీంతో డబుల్ లేయర్ ప్రొటెక్షన్ ఉంటుంది. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నోడల్ ఆఫీసర్లు, వారి అనుబంధ అటానమస్ సంస్థలు పాస్వర్డ్ ఆధారిత లాగిన్ ద్వారా సిఆర్డీఏ సిస్టమ్ యాక్సెస్ చేస్తూ ఉన్నారు. ఇక ఎన్‌పీఎస్ ట్రాన్సాక్షన్ నిర్వహించేందుకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి అలాగే సిఆర్ఏ సిస్టమ్ యాక్సెస్ చేస్తున్న ఇక పాస్వర్డ్తో పాటు ఆధార్ అథెంటికేషన్ కూడా పూర్తి చేయాల్సి అయితే ఉంటుందండి. అప్పుడే ట్రాన్సాక్షన్స్ అయితే పూర్తవుతుంది. అప్పుడే లాగిన్ అయితే విజయవంతంగా అవుతుంది. సో ఈ మార్పుకు సంబంధించిన వివరాత్మక స్టాండర్డ్ అథెంటికేషన్ ప్రాసెస్ని అయితే ప్రభుత్వం నోడల్ ఆఫీసర్లకు సిఆర్ఏ తెలియజేయనుంది. సో ఏం లేదండి, ఎన్‌పీఎస్కి ఒక అదనంగా అయితే సెక్యూరిటీ లేయర్ లాగా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఉంటుందండి. సో ఇది మీ బయోమెట్రిక్ ఆధార్ బయోమెట్రిక్ ఆధారిత ఉంటుందండి. సో ఆధార్ ఓటీపీ ద్వారా కానీ లేదంటే ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ కంపల్సరీ అయితే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే చేశారు. ఇదండి ఇవాళ టాపిక్. సో దీనివల్ల ఎవరు హ్యాక్ చేయకుండా అయితే కాపాడుతుంది మీ అకౌంట్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్సో షేర్ దిస్ వీడియో టు యువర్ friends. Thank you for watching this.